రీసెంట్‌గా చైనాని ఇంకా పాకిస్తాన్‌ని మన వాళ్ళు ఒక రకంగా ఫూల్స్ చేశారు. వాళ్ళేదైతే కూల్చామని అంటున్నారో, అది నిజమే కూల్చింది. కానీ కూల్చింది మనది కాదని అంటున్నారు. దీంట్లో ఇది ఎక్స్‌ప్లెయిన్ మీరే చేస్తే బావుంటుంది. ఇది నిజమా? నిజమైతే గనుక ఇది వన్ ఆఫ్ ద ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ అండ్ గ్రేటెస్ట్ ఫీట్ అనుకోవచ్చా సార్? ఎయిర్ ఫోర్స్ హిస్టరీలో? తప్పకుండా ఇది చాలా అద్భుతం చేశారు మన వాళ్ళు. డిసెప్షన్ లో చాలా అద్భుతమైనటువంటి డిసెప్షన్ చేశారు అని చెప్పి మనకు ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. ఏదో మన దేశంలో చెప్పడం కాదు. ఎస్పెషలీ F-16 అటువంటి అడ్వాన్స్డ్ ఫైటర్ జెట్స్ ని నడిపినటువంటి పైలట్స్ వాళ్ళు చెప్తున్నారు. అలాగే మనకు డసాల్ట్ ఏవియేషన్ CEO ఆయన చెప్పారు, మా రఫైల్స్ ఏవి కూడా కూలిపోలేదు అని ఆయన చెప్పారు. సో ఇవన్నీ కూడా మనకు చూస్తే గనక డిఫరెంట్ యాంగిల్స్ లో వస్తున్నటువంటి అంశాలు బట్టి చూస్తే గనక అక్కడ ఎక్స్ గార్డ్ అని చెప్పేసి ఒక టిక్కాయ్ అంటే ఒక 30 కిలోల ఒక ఎనుమది ఒక మెటాలిక్ ఆబ్జెక్ట్ ని వాళ్ళు రఫైల్ నుంచి వదులుతారు. అది అంటే ఒక ఆల్మోస్ట్ 150 మీటర్స్ ఫైబర్ ఆప్టిక్ కేబుల్ తోటి దాన్ని అటాచ్ అయ్యి ఉంది. కానీ దాంట్లో ఉన్న గ్రేట్ గొప్పతనం ఏంటంటే రఫైల్ కి ఉండవలసినటువంటి సిగ్నేచర్ అంటే మనకు రెడార్ సిగ్నేచర్ ఏదైతే ఉంటుందో అది ట్రాన్స్మిట్ చేస్తుంది. కాబట్టి వీళ్ళ రెడార్ లో శత్రు రెడార్ లో అదే రఫైల్ అని అనుకుంటున్నారు. సో దానికి మీరు టార్గెట్ చేస్తున్నారు. సో అందుకని ఒకవేళ తగిలితే చేస్తే చూస్తే దానికి తగిలి ఉండాలి కానీ రఫైల్కి ఏం తగదు. కాబట్టి వాళ్ళ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఎయిర్ ఆపరేషన్స్ పాకిస్తాన్ కి సంబంధించినటువంటి వ్యక్తి ఆయన మ్యాప్ చూపించిన స్టేట్మెంట్లు ఏమన్నాడంటే బహుశా పడిపోయి ఉండవచ్చు అన్నాడు. అంటే వాళ్ళు కూడా షూర్ గా. కానీ ఏమంటున్నాడంటే రెడార్ తప్పు చెప్పదు, రెడార్ లో మేము షూట్ చేసిన తర్వాత బ్లిప్ పోయింది అది అన్నారు. పోవడానికి చాలా కారణాలు ఉంది. దాని స్టెల్త్ ఆపరేషన్స్ లో మనం దాన్ని స్విచ్ ఆఫ్ చేసి ఉండొచ్చు. 2 ఒకవేళ కొడితే కానీ దీని మీద కొట్టి ఉండొచ్చు వాళ్ళు. 3 వాళ్ళ మిసైల్స్ ఫైర్ PL-15E చైనా నుంచి తెచ్చుకున్నటువంటి మిసైల్ ఫైర్ చేసిన తర్వాత దీన్ని మనం దాంట్లో ఉన్నటువంటి రెడార్ సిగ్నేచర్ ఆపేసి మళ్ళీ రిట్రాక్ట్ చేసేసి ఉండొచ్చు. ఎందుకంటే దానికి కేబుల్ తో కనెక్ట్ అయి ఉంటుంది కాబట్టి అది వెనక్కి వెళ్ళిపోతుంది. వెనక్కి వెళ్ళిపోయిన తర్వాత ఈ ఆకాశంలో ఎక్కడ ఉంది అనుకునేది ఫైర్ చేసిన అక్కడ ఏం వాళ్ళు కనిపించకపోయేసరికి ఆ మిసైల్ పడిపోయింది. ఎందుకంటే PL-15 మన దగ్గర ఆల్మోస్ట్ ఒక 7-8 మిసైల్స్ చెక్కు చదవకుండా పడిపోయి మన దేశంలో దొరికాయి కదా. అంటే దాని అర్థం ఏంటి, అక్కడ ఏదో ఉంది అనుకుని వెళ్ళి కొడుతున్నారు. సడన్ గా వాళ్ళ రెడార్ నుంచి మాయమైపోయింది ఆ సిగ్నేచర్. సో మేము కొట్టామని వాళ్ళు అనుకుంటున్నారు. అది ఆ మిసైల్ కూడా అక్కడ దాకా వెళ్ళిన తర్వాత దేని కొట్టామో తెలియలేదు, కొట్టడానికి ఏమీ లేదు. అందుకని అది కింద పడిపోయింది. ఏం డ్యామేజ్ కూడా పడిపోయింది. కొన్ని డ్యామేజ్ అయి పడ్డాయి కానీ మొత్తానికి PL-15E చైనీస్ టెక్నాలజీని చాలా అద్భుతంగా మనం డిసీవ్ చేశాము. దాన్ని డికాయ్ చేసి దాన్ని కొట్టాము మనం. దాంతో వాళ్ళు ఏం చేయాలో అర్థం కావు. అంటే సార్ ఇంకొక చిన్న మాట సార్, అంటే మీరు ఇప్పుడు మాట్లాడుతుంటే మనం చెప్పాలంటే ఆపరేషన్ సింధూర్ పాజ్ పెట్టిన తర్వాత సార్ కొన్ని ఎపిసోడ్స్ తర్వాత ఇలాంటిది సిమిలర్ టాక్టిక్ మన వాళ్ళు చేశారని చెప్పి మీరే చెప్పారు సార్. వాళ్ళ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ ని బ్రేక్ చేయడానికి మన వాళ్ళు డ్రోన్స్ ని డికాయ్స్ ని పంపారని, దాంతోని వాళ్ళ రేడార్స్ ఎయిర్ డిఫెన్స్వి అవన్నీ కూడా రియల్ అనుకుని వాళ్ళు వదిలేసరికి వాళ్ళ ఎగ్జాక్ట్ పిన్ పాయింట్ పొజిషన్స్ ఎక్కడున్నాయో తెలిసేసరికి అప్పుడు మన వాళ్ళు రియల్ ఫైటర్ జెట్స్ ని పంపి అటాక్ చేశారని. సో ఇది కనుక చూసుకున్నట్టయితే అన్ప్రెసిడెంటెడ్ అండ్ నిజంగా చెప్పాలంటే ఇది అందరూ చూసి నేర్చుకోవాల్సిందని అనుకోవచ్చా సార్? తప్పకుండా ఇది చాలా అద్భుతమైనటువంటి డిసెప్షన్ గేమ్ ఆడాం మనం. చాలా అద్భుతంగా వాడాం మనము. మన దగ్గర ఉన్నటువంటి అస్త్రాలని డికాయ్స్ పెట్టాం, ఎక్స్ గార్డ్ లాంటివి డికాయ్స్ పెట్టాం. వాళ్ళు అదే రఫైల్స్ అనుకొని కొట్టాము అని వాడు భ్రమలో ఉన్నారు. 2 వాళ్ళ దగ్గర ఉన్నటువంటి యాంటీ ఎయిర్క్రాఫ్ట్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ ADS ఏవైతే ఉన్నాయో వాళ్ళ దగ్గర వాటిని యాక్టివేట్ చేయడానికి మనం డికాయ్స్ పంపించాం. కొన్ని డ్రోన్స్ ని పంపించాము, కొన్ని అలర్ట్ డ్రోన్స్ ఇటువంటి కొన్ని వెళ్ళినాయి. అక్కడ వెళ్ళేసరికి వాళ్ళు దాన్ని రెడార్స్ ని యాక్టివేట్ చేసి దాన్ని షూట్ డౌన్ చేసే ప్రయత్నం వాళ్ళు చేశారు. చేయగానే వాళ్ళ లొకేషన్ తెలియగానే మనం వెళ్ళి కొట్టొచ్చాం. కాబట్టి 2 విధాలు, మనల్ని కాపాడుకోవడానికి డిసెప్షన్ వాడాము, వాళ్ళ రెడార్స్ ని యాక్టివేట్ చేయడానికి మనం డిసెప్షన్ వాడాము. ఎందుకంటే ఈ రెడార్స్ అన్ని ఎటువంటివి అంటే కనుక అది మొబైల్ తిప్పుతూ ఉండొచ్చు. ఒక దగ్గర ఫిక్స్డ్ ఉంది అంటే కనుక ఎప్పుడైనా కొట్టచ్చు. కాబట్టి దాన్ని మొబైల్ ట్రక్స్ లో పెట్టి అటు ఇటు తిప్పుతారు. ఎక్కడో తీసుకెళ్ళి అక్కడి నుంచి వాళ్ళు దాన్ని రెడార్స్ ని ఆపరేట్ చేస్తారు. ఆపరేట్ చేయాల్సి వచ్చినప్పుడే చేస్తారు, లేనప్పుడు దాన్ని స్విచ్ ఆఫ్ చేసి కూర్చుంటారు. కాబట్టి వాళ్ళని యాక్టివేట్ చేయించి మనం అదే పనిగా వాళ్ళని ఎక్స్పోజ్ చేసి కొట్టాం. అలాగే వాళ్ళు మన మీద ఫైర్ చేస్తున్నప్పుడు వాళ్ళకు ఫాల్స్ రెడార్ సిగ్నేచర్ ఇచ్చాం. ఆ ఫాల్స్ రెడార్ సిగ్నేచర్ తోటి కొట్టాము అనుకుని వాడు కొడుతున్నాడు. ఆ స్టేట్మెంట్ లో కూడా అతను చెప్పింది చాలా స్పష్టంగా చెప్పాడు, మేము బహుశా కొట్టాము అంటారు. ముందరేమో మేము 3 రఫైల్స్ ని, ఒక సుఖాయిని,
తర్వాత ఒక మిరాజ్ ని వీటిని కొట్టామని చెప్పి వాడు చెప్పారు. ఫస్ట్ 6 ఎయిర్క్రాఫ్ట్స్ గతంలో చెప్పారు. తర్వాత మళ్ళీ తగ్గించేది 3 కొట్టామని అంటున్నారు. కాబట్టి వాళ్ళకి ఏం అర్థం కావట్లేదు, ఏం జరిగిందో కూడా వాళ్ళకి అర్థం కావట్లేదు. ఆ పరిస్థితిలో మనం వాళ్ళని రిసీవ్ చేసాం, వాళ్ళని కంప్లీట్ గా మభ్యపెట్టి మనం తప్పించుకున్నాము, వాళ్ళని కొట్టాం, రెండూ చేశాం. ఇవన్నీ ఇప్పుడు బయటకు వస్తున్నాయి. అది మనం చెప్తున్నది కాదు, ఎందుకంటే మన అఫీషియల్ హ్యాండిల్స్ ఎక్కడ కానీ, లేదా మన డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ కానీ, ఎయిర్ ఆపరేషన్స్ కానీ, వీళ్ళు ఎవ్వరు కూడాను అఫీషియల్ గా స్టేట్మెంట్ ఇవ్వలేదు ఏం జరిగింది. వీ హ్యాడ్ సమ్ లాసెస్, అదేంటో మనకు తెలియదు. మనకు సిడిఎస్ సింగపూర్కి వెళ్ళినప్పుడు ఆయన ఏదో కొంత మాకు లాసెస్ వచ్చాయని చెప్పారు, దాని ఆధారంగా చాలా నెరేటివ్స్ బిల్డ్ అయ్యాయి. అలాగే మనకు మన డిఫెన్స్ అటాచ్ ఇండోనేషియాలో అతను కూడా రమారమి మాకేవో కొన్ని లాసెస్ వచ్చాయి, అదే టాక్టికల్ ఇష్యూస్ కొన్ని ఫస్ట్ డే మాకు టాక్టికల్ ఇష్యూస్ వల్ల మాకు వచ్చాయని చెప్పారు. దానికి కూడా మనకు ఒక ఫ్రెంచ్ ఎక్స్పర్ట్, ఏవియేషన్ ఎక్స్పర్ట్, అతను ఏం చెప్తున్నారంటే 12,000 అడుగులో ఎగురుతున్నటువంటి రఫాయల్ కి ఏదో టెక్నికల్ స్నాగ్ వచ్చి అది క్రాష్ అయింది, ఒకటి క్రాష్ అయి ఉండవచ్చు అని అతను చెప్తున్నాడు. అది కూడా ఎనిమీ యాక్షన్ వల్ల జరగలేదు, అంటే శత్రువు మన మీద ఫైర్ చేసినందువల్ల దానికి ఏం అవ్వలేదు, అది బహుశా ఏదో చిన్న డిఫెక్ట్ వచ్చి పడిపోయి ఉండొచ్చు అని అది చెప్తున్నారు. రెండు, ఇందాక నేను చెప్పినట్టు డికాయ్, మనం ఎక్స్ గార్డ్ లాంటివి పెట్టాం కాబట్టి వాళ్ళు మేము కొట్టామని వాళ్ళు అనుకుంటున్నారు. బహుశా మన ఎక్స్ గార్డ్ పేలిపోయి ఉండొచ్చు, లేదా ఏదైనా చిన్న ఇటువంటి ఏదైనా డ్యామేజ్ అయి ఉండొచ్చు. ఎందుకంటే మళ్ళీ మనం ఆ ప్రెస్ కాన్ఫరెన్స్ వాళ్ళు చెప్పిన స్టేట్మెంట్ చూస్తే కనుక పైలట్లు అందరూ సురక్షితంగా వెనక్కి వచ్చేసారు అంటే దాని అర్థం ఏంటి అంటే ఎజెక్ట్ అయ్యారు. ఎక్కడైనా ఎజెక్ట్ అయితే మరి ఫ్లైట్ డెబ్రీ ఎక్కడ ఉంది, దాని ఫోటోలు రావాలి కదా, ఎందుకంటే మన దేశం చాలా థిక్లీ పాపులేటెడ్ ఏరియా, ఎక్కడో ఒక దగ్గర మనకు అది ఫోటోగ్రాఫ్స్ రావాలి కదా. సో మోస్ట్ లైక్లీ ఆ ఎయిర్క్రాఫ్ట్స్ కూడా మళ్ళీ రన్వేలో ల్యాండ్ అయిపోయింది, కొద్దిగా డ్యామేజ్ అయి ఉండొచ్చు, రన్వేలో ల్యాండ్ అయినాయి, దాని ప్రస్తుతానికి ఆపరేషన్ చేయలేము, దాని లోపలికి తీసుకెళ్ళిపోయి హ్యాంగర్ లో పెట్టి దాన్ని రిపేర్ చేయించుకుంటున్నారు కోసం, అదే అయి ఉండొచ్చు. అందుకని చాలా అద్భుతమైన డిసెప్షన్ మనం వాడగలిగాము. దీనంతా కూడాను చైనా ఏదో మేమే చాలా గొప్పగా ఏదో మేము సాధించాము అని చెప్పి కూడా చెప్పుకునే ప్రయత్నం చేశారు. ఈ యొక్క వార్ఫేర్ లో మనం ఎంత ప్రిపరేషన్ చేశాము, దీనికి వెనకాల ప్రపంచానికి తెలియనంతటి డిసెప్షన్ మనం ఎలా దాచిపెట్టుకోగలిగాము, అంటే మన శక్తిని ఎలా దాచిపెట్టుకోగలిగాము అన్నది చాలా పెద్ద విషయం. ఇది ఆల్మోస్ట్ ఆపరేషన్ సింధూర్ సంబంధించి కొత్త అంశాలు ఆల్మోస్ట్ డైలీ బయటపడుతున్నాయి. కాబట్టి మనకు ఈ ఎలక్ట్రానిక్ వార్ఫేర్ సూట్ ని ఎలా వాడాము, వాళ్ళని ఎలా ఎలక్ట్రానిక్ జామింగ్ చేశాము, వాళ్ళ మోస్ట్ అడ్వాన్స్డ్ PL-15E మనం ఎలా దాన్ని హ్యాండిల్ చేయగలిగాము. లేటెస్ట్ గా మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే PL-15E వాళ్ళ BVRM, బియాండ్ విజువల్ రేంజ్ ఎయిర్ టు ఎయిర్ మిసైల్ ఏదైతే మన దగ్గర చాలా శకలాలు దొరికినాయో వాటిల్లో కొన్ని పార్షియలీ డ్యామేజ్ అయినవి ఒక ఫ్రెండ్లీ కంట్రీకి ఇస్తున్నామని కూడా మనం చెప్తున్నాం. ఆ ఫ్రెండ్లీ కంట్రీ ఏంటో మనకు తెలియదు, ఇంకా అనౌన్స్ చేయలేదు ఫ్రెండ్లీ కంట్రీ ఎవరో. మరి ఫ్రాన్స్ లాంటి దేశానికి ఇస్తున్నామా, లేదా మనము టైవాన్కి ఇస్తున్నామా, జపాన్కి ఇస్తున్నామా మనకు తెలియదు. చాలా మంది అడుగుతున్నారు, అమెరికాతో సహా చాలా మంది అడుగుతున్నారు, ఫ్రెండ్లీ కంట్రీకి మేము ట్రాన్స్ఫర్ చేస్తున్నాము అది అని చెప్తున్నాం. అంటే వీళ్ళకు నిజంగా వాళ్ళకి ఎంత టెక్నాలజీ ఉంది లేదు అనేది మనకు ఎక్స్పోజ్ అయ్యారు కాబట్టి దాన్ని చైనీస్ టెక్నాలజీ ఇంకోటి కూడా షేర్ చేసే ప్రయత్నం మనం చేస్తున్నాం. అంటే చైనీస్ టెక్నాలజీని కంప్లీట్ గా మనం అవగాహన చేసుకున్నాము, దాన్ని ఎలా కౌంటర్ చేయాలో ఆ కౌంటర్ చేయడం అన్నది దాంట్లో మనం అద్భుతమైనటువంటి నైపుణ్యం సాధించాము. అది మనకు అంత శక్తి ఉందని ఎవరికి తెలియలేదు. ఆపరేషన్ సింధూర్లోనే బయటపడింది. అది ఇంత గొప్పగా కొట్టారని మనం చెప్పట్లేదు, దీనికి సంబంధించిన ఎక్స్పర్ట్ పైలట్స్, దీనికి సంబంధించినటువంటి చాలా మంది నిష్ణాతులు నిపుణులు వాళ్ళు చెప్తున్నారు. అందుకని మనం అందరం నిజంగా ఈ అంశంలో అంత అద్భుతంగా మన వాడు కొట్టినందుకు గర్వించదగ్గటువంటి విషయం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.